మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాం మేము ఈ ఛానల్లో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే యానిమల్ బయోటెక్నాలజీ జువాలజీ మేజర్ కోర్సులో యానిమల్ బయోటెక్నాలజీ క్వశ్చన్ పేపర్ ఇది. సో వీటిలో ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయితే ఒక 40 మార్క్స్ దాకా రీచ్ అవ్వచ్చు మనం. సో మీరు ఇంకొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా చదువుకుంటే సో యూ గెట్ 75 మార్క్స్. సో వచ్చేసి క్వశ్చన్ పేపర్ చూద్దాం. చూడొచ్చు క్వశ్చన్ పేపర్ వచ్చేసి 5 మార్క్స్ ఇవి. సో మీరు వచ్చేసి 10 మార్క్స్ తరువుగా ప్రిపేర్ అయితే 5 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు మీరు. సో అది సో క్వశ్చన్ పేపర్ అయితే ఈజీగానే ఉంది, మరి టఫ్ అంటే టఫ్ ఏం లేదు. చూడొచ్చు ఇది. సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఏమన్నా టఫ్గా అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ అప్పుడు లైక్ ఇప్పుడు ఏఐ యూస్ చేయండి. సో ఏఐ యూస్ చేస్తే మీకు సింపులిస్టిక్గా వస్తుంది క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అవన్నీ. సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ నుండి ఇది వస్తూనే ఉంది క్వశ్చను. సో చూసుకోవచ్చు. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ వచ్చేసి 2 యానిమల్స్ ఉన్నాయి. వీటిలో ఒక షార్ట్ నోట్స్ ఏంటంటే మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. సో అలా కాకపోతే కామెంట్ చేయండి, నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అది స్టెమ్ సెల్స్ అప్లికేషన్ కూడా షార్ట్ నోట్స్ ఉంది అది. ఇంకా క్లోనింగ్ వెక్టర్స్, ఈ సాగర్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఇవన్నీ ఏంటంటే షార్ట్ నోట్స్ ఉంటాయి. జీన్ డెలివరీలో వచ్చేసి మీకు మైక్రో ఇంజెక్షన్ 5 మార్క్స్ ఉంది తెలుసు, అది కూడా ఒక మెథడ్ వస్తుంది. సో మీరు ఆ మెథడ్ కూడా చూడండి జెమినీ ఐ యూస్ చేసి. సో ఏంటంటే మెయిన్లీ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వండి. మీ బుక్లో లాంగ్గా ఉంటుంది, సో వ్యాస్ట్గా ఉంటుంది టెక్నికల్లో. అలా కాకుండా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, లేకపోతే మీరు కామెంట్ చేయండి. క్వశ్చన్ బట్టి ఏమైనా లింక్స్ పెట్టమంటే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీకు, అక్కడ నుండి చూసుకోవచ్చు. సో వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.